అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం పరిశుద్ధత. మన దేవుడు ఎంతటి పరిశుద్ధుడో లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఆయా భక్తుల జీవితాలు ఆయా సందర్భాల్లో లేఖనాల ఆధారంగా ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా మరొక అంశాన్ని, పరిశుద్ధతలో ఉన్న మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన సమస్త క్రియలు పరిశుద్ధమైనవి, ఆయన ఉంటున్న నివాసం పరిశుద్ధమైనది, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన లేఖనములు పరిశుద్ధమైనవి, ఆయన పట్టణం పరిశుద్ధమైనది, ఆయన ఉంటున్న సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన బిడ్డలు పరిశుద్ధులు. ఈ విధంగా సమస్తము పరిశుద్ధమైన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందులో ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనదిగా మనం గత కొన్ని వారాలుగా లేఖనాలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఇక్కడ భక్తుడు హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనలో ఉన్న క్వాలిటీని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ప్రస్తావిస్తున్న మాట, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. మన దేవుని యొక్క కనుదృష్టి, మనం ఎవరినైతే దేవుడిగా కలిగి ఉన్నామో, మన కోసం ఎవరైతే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని మన పాప భారాన్ని కొట్టివేసిన ఆ దేవుడి యొక్క కనుదృష్టి ఎలాంటిదంటే, ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టిగా మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఆయన దుష్టత్వమును ఏ విధంగా చూడలేడు అని జ్ఞాపకం చేసుకుంటూ అనేక భాగాలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని వాళ్ళు దేవుని దృష్టిలో చూడటానికి రమ్యమైన ఆ వృక్ష ఫలాన్ని తిని దేవుని దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన ఆయన కన్నుల్లో వాళ్ళు పాపము చేసిన వారుగా ఉన్నారు. తద్వారా దేవుడు దుష్టత్వము చేసిన ఆదాము అవ్వల్ని శిక్షించినట్లుగా మనం గతంలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. తర్వాత నోవాహు జలప్రలయం విషయంలో దేవుని దృష్టిలో నోవాహు జనాలు దుష్టులుగా కనిపిస్తున్నారు. వాళ్ళ దుష్టత్వాన్ని దేవుడు చూడలేక పరిశుద్ధమైన కనుదృష్టి కలిగిన ఆ పరిశుద్ధుడు నోవాహు జలప్రలయములో మనుషులను కూడా ఆయన శిక్షించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత అబ్రహాము, లోతు, సొదొమ, గొమొర్రా పట్టణాలు కూడా దేవుని దృష్టిలో చెడుతనము వహించిన వారుగా దుష్టత్వము చేస్తున్న సొదొమ, గొమొర్రా పట్టణాల్ని మనం చూసుకున్నాము. తద్వారా దేవుడు వాళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఆయన కనుదృష్టి ఎంత పరిశుద్ధమైనది, ఆయన కనుదృష్టి ఎంత పవిత్రమైనదని జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూప్రపంచం మీద ఏమైనా పాపము, దుష్టత్వము గనక జరుగుతూ ఉంటే ఆ పరిశుద్ధమైన కనుదృష్టి వాటిని చూడలేనంత నిష్కలంకమైన పరిశుద్ధమైన కనుదృష్టిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడికి పక్షపాతం కాదు, దేవుడు ఎవరిని పక్షపాతిగా చూపించేవాడు కదా. ఆయన దృష్టికి దుష్టత్వంగా ఉంటే వాటిని వెంటనే శిక్షించిన వాడుగా మనం బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన కృపను, తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనము కూడా దుష్టులమైపోయి ఉంటుండగా మనం కూడా దేవునికి దూరస్థులము, శత్రువులము, పాపులము, అవిధేయములు, సాతాను సంబంధులము, అంధకార సంబంధులమై ఉంటుండగా ఆయన మన దుష్టత్వమును తీసివేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ప్రేమ చూపించి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. అది ఆయన యొక్క మానవుల పట్ల, మన పట్ల ఉన్న ప్రేమను వెల్లడిపరుస్తుంది. ఆ తర్వాత యజమాని భార్య యేసేపు మీద చూసిన ఆ పాపపు చూపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే యేసేపు ఆ పాపపు చూపులో చిక్కుకొనకుండా పారిపోయాడు. దేవుడు దుష్టత్వము నుంచి పారిపోయిన ఆ యేసేపును ఆశీర్వదించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత సౌలు దావీదు మీద చూసిన విషపు చూపుని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సౌలు అంతకంతకు పడిపోయిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కారణం దావీదు యొక్క
కనుదృష్టి యొక్క చూపును, లేదంటే సౌలు యొక్క దుష్ట చూపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత దావీదు చేసిన పాపపు చూపు. ఇక్కడ ముందు ఎపిసోడ్లో దావీదు గొప్పవాడుగా చూస్తూ ఉన్నాం, కానీ దేవుని దృష్టిలో ఎవరైనా సమానమే. ఆయన కనుదృష్టిలో ఎవరైతే పాపము చేస్తారో, ఎవరైతే తప్పు చేస్తారో, ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు. దావీదు కూడా తర్వాత ఏ విధమైన స్థితిలో దావీదు దేవుడు శిక్షించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు ప్రియులరా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, అవి మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి ప్రియులారా. ఆయన దుష్టత్వమును చూసి ఆయన చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన వాడు. ఆ తర్వాత అబ్రహాము విషయంలో, అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ఒక పొట్టేలును చూచాడు. దేవుని సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, దేవుణ్ణి సంతోషపరిచబెట్టే పనుల్లో ఆయన చూపు నిమగ్నమైంది, కానీ ఈ లోకంలో సంబంధించిన చూపుల మీద ఆయన నిమగ్నమైన వాడు కాదు అని అబ్రహాము జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మరొక భక్తుని జీవితాన్ని, ఆయన దృష్టి ఏ విధంగా ఉందో మనము జ్ఞాపకం చేసుకొని దేవునిలో ఉన్న పరిశుద్ధతను, ఆయనలో ఉన్న శ్రేష్టమైన పరిశుద్ధమైన లక్షణాల్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక. చూసారా, దానియేలు గురించి ఒక శ్రేష్టమైన మాటని ఇక్కడ మనం చదువుకున్నాము. అదే నేను అనగా దానియేలును నేను నా దేవుని దృష్టికి, రాజుల దృష్టిలో కాదు, సైనికుల దృష్టిలో కాదు, పక్కన పనిచేస్తున్న వాళ్ళ దృష్టిలో కాదు, కుటుంబ సభ్యుల దృష్టిలో కాదు, స్నేహితుల దృష్టిలో కాదు, ఇరుగు పొరుగు వారి దృష్టిలో కాదు, ఈయన ఎవరి దృష్టిలో పరిశుద్ధుడుగా, ఎవరి దృష్టిలో నిర్దోషుడుగా, ఎవరి దృష్టిలో పాపము చేయని వాడుగా కనిపిస్తున్నాడంటే, నేను దానియేలును నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని. ఆయన కన్ను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మంచి వారిని చూస్తూ ఉన్నాడు, చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. ఆ చూసే క్రమములో ఆయన దానియేలును చూశాడు, ఆయన దావీదును చూశాడు, ఆయన సౌలును చూశాడు, ఆయన యజమాని భార్యను చూశాడు, ఆయన ఆదామవ్వలను చూశాడు, ఆయన సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజల్ని చూశాడు, ఆయన నోవాహు దినముల్లో జలప్రలయం సమయంలో ఉన్న జనుల్ని చూశాడు. సమస్తాన్ని ఆయన చూసిన వాడు. అయితే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన ఆయన కన్నులు ఎప్పుడైతే దుష్టత్వం జరుగుతుందో, వెంటనే జలప్రలయం ద్వారా ఆదాము అవ్వని ఏదెన్ నుంచి బయటికి గెంటి వేయటం ద్వారా, అగ్ని గంధకాలతో సముద్ర గొమొర్రా పట్టణాలు నాశనం చేయటం ద్వారా, సౌలుని దావీదు అన్ని దినము అభివృద్ధి చెందుతుంటే సౌలు క్షీణించిపోవటం ద్వారా, లేదంటే దావీదు చూసిన చూపు ద్వారా దావీదుకు వచ్చిన శిక్షను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పరిశుద్ధత, ఆయన కనుదృష్టి, ఆయన నిష్కలంకమైన ఆయన కనుదృష్టిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దానియేలు లాంటి చక్కని దైవజనుడు, దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్దోషిగా ఉన్నాడు. ఈ లోకంలో దోషులు నిర్దోషులుగా చిత్రీకరించుకోవచ్చు, నిర్దోషులు దోషులుగా చిత్రించుకోవచ్చు, లేదంటే మన నోటి మాట ఆయన నిర్దోషి అని చెప్పొచ్చు, లేదంటే ఆయన దోషి అని చెప్పొచ్చు. కానీ ఈ లోకంలో మానవుడు అనేవాడు ఎవరి దృష్టిలో నిర్దోషి అనిపించుకోవాలి? దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి. ఇక్కడ దానియేలు దేవుని దృష్టికి, ఈ మాట చాలా శ్రేష్టమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. నేను నిర్దోషినిగా అని దానియేలు తన గురించి తాను చెప్పట్లా. మనం కూడా ఫలానా వ్యక్తి నిర్దోషి, మనకు నచ్చిన వాళ్ళని, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, మన కుటుంబ సభ్యుల్ని, మనకు నచ్చిన వారిని, మన స్నేహితుల్ని, వాళ్ళు తప్పు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుతూ వాళ్ళని మంచివారిగా చిత్రీకరించి మంచివారిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ భూప్రపంచం మీద, భూమి మీద ఉన్న సకల మానవులు నిర్దోషులుగా ఉండాలి. ఎవరి దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి? దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. దానియేలు దేవుని దృష్టిలో, ఆయన పరిశుద్ధమైన ఆయన కనుదృష్టిలో దానియేలు నిర్దోషినిగా కనిపించాడు. కాబట్టి వెంటనే దేవదూతను రప్పించాడు. ఇది పరిశుద్ధతలో ఉన్న దేవుడిచ్చే ఆశీర్వాదం.
ఒక అంతస్తో, ఒక ఆధిక్యతో, ఒక సంపదో, ఒక ధనము, ఒక పేరు ప్రఖ్యాతలో, అందచందాలో, ఇవి కుమారులు, సంతానము, ఇవి ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు. కానీ మనము పరిశుద్ధులుగా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని అన్నాడు. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. మనము కూడా మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకే నేను పిలిచాను అన్నాడు. అలాంటి పిలిచిన మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా, దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా, దేవుని దృష్టిలో నిష్కలంకులుగా, దేవుని దృష్టిలో ఏ పాపము చేయని వారిగా ఉంటే వెంటనే దేవుని దూత మనతో ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. ఇక్కడ దానియేలుకు జరిగిన దృష్టాంతమంతా మనకు తెలుసు. దావీదు అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉండినవాడు. దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైనను చేయనివాడు, ఏ తప్పైనను చేయనివాడు, ఏ లోపమైనను కనుగొనలేనివాడని 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. రాజు దగ్గర ఒక ముఖ్యుడుగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడుగా ఉన్నారు, ఇతరులు ఈర్ష్యపడే అంతగా ఉన్నత స్థితిలో ఉన్నారు. అయితే మిగిలిన వాళ్ళందరూ దానియేలుని ఏ విధంగా అయినా సరే ఇరుకుల్లో పెట్టాలని రాజు దగ్గరికి వచ్చి ఒక శాసనము వేసి ఆ ఒక 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 బొమ్మను తయారు చేసి, ఒక ప్రతిమను తయారు చేసి, రాజా ఆ ప్రతిమకే మొక్కాలి, మరి ఏ ప్రతిమకు, ఏ దేవుడికి మొక్కకూడదు. అలా మొక్కని వాడు సింహాల గుహలో పడివేయాలని రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ ముద్ర వేయించుకొని ఒక ప్రతిమను పెట్టి అందరూ దానికి నమస్కారం చేయాల్సి వచ్చినప్పుడు దానియేలు ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్న దానియేలుని మనము 6వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు ప్రియులారా. ఆయన నమ్మకస్తుడైన దానియేలు, ఏ తప్పైన చేయని దానియేలు, ఆయనలో ఏ లోపము చేయని దానియేలును మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు, ప్రతిమకు మొక్కలేదు. రాజు ఆజ్ఞ అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఉండే పెద్ద రాజు అధికారమైన ఉండొచ్చు, కానీ ఆయనకి తెలుసు ఆయన ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడో. దేవుని పట్ల ఆయనకున్న నమ్మకం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని దృష్టికి, చాలా ప్రాముఖ్యమైన మాట, దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడతారో దేవుడు వెంటనే వాళ్ళ దగ్గరికి దేవదూతను పంపిస్తాడు అని, తన కాపుదలతో, తన హస్తాలతో భద్రపరుస్తాడని దానియేలు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. నిన్ను నన్ను కూడా ఆయన అనుదినము తన కరుణాహస్తాల కింద, తన కృపలో మనల్ని భద్రపరుస్తూ, మనల్ని రక్షిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ, విమోచిస్తూ, కరుణిస్తూ ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తుండగా ఈ విషయం రాజు దగ్గరికి తీసుకువెళ్ళి దానియేలుని తీసుకువచ్చి సింహాల గుహలో వేశారు. అప్పుడే చాలా మాట 20వ వచనములో అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, ఎప్పుడైతే గుహలో వేసేశారో దానియేలుని, ఆ రాత్రంతా రాజుకి ఇబ్బందికరంగా ఉండి, ఎందుకంటే రాజుకు కూడా దానియేలు యొక్క విశ్వాస జీవితాన్ని కళ్ళారా చూసినవాడు కాబట్టి రాజు కూడా దావీదు మీద మంచి అభిప్రాయమే ఉంది. అయితే ఆయన వేసిన శాసనము మీరకూడదు కాబట్టి దానియేలు సింహపు గోనులో వేశారు. అయితే దేవుడు దానియేలుని సింహపు గుహలో రక్షించిన వాడుగా, కాపాడిన వాడుగా, తన దేవదూతను పంపి అక్కడి నుంచి ఆ ఆపద నుంచి తప్పించిన వాడుగా. మాట చదువుతామా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. ఇది పరిశుద్ధతలో ఉన్న ఒక శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన అంశం. దేవుని దృష్టిలో దానియేలు నిర్దోషిగా కనబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నిర్దోషిగా కనపడ్డాడు. ఎప్పుడైతే సింహపు గుహలో దానియేలు వేశాడో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో దానియేలు నిర్దోషిగా కనిపించాడో, ఆయన తన దూతను పంపించి సింహాల వల్ల ఏ హాని లేకుండా వాటి నోళ్లను కూడా మోయించిన వాడు. సింహాలను సృష్టించిన వాడెవరండి? ఆయనే. ఈ లోకాన్ని సృష్టించిన వాడెవరు? ఆయనే. ఈ జీవులను సృష్టించిన వాడెవరు? ఆయనే. ఈ సూర్యుడు చంద్రుడు సృష్టించిన వాడు ఎవరు? ఆయనే. సముద్ర చరజల జీవులను సృష్టించిన వాడెవరు? ఆయనే. మనం అనుకుంటున్న ఈ సింహాలను సృష్టించిన వాడు కూడా ఆయనే ప్రియులారా. మరి సింహాలనే సృష్టించిన వాడు తన బిడ్డ సింహాల గుహలో వేయబడినప్పుడు ఆయన రక్షించలేడా? ఆయన రక్షించుటకు సమర్థుడు కాడా? ఆయన రక్షించలేడా? ఆయన శక్తి లేనివాడా? అంటే ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన పరిశుద్ధత, ఆయన కనుదృష్టి యొక్క పరిశుద్ధత. ఆయన పరిశుద్ధమైన కనుదృష్టిలో
దానియేలు నిర్దోషుడుగా కనిపించాడు కాబట్టి వెంటనే ఆయన దగ్గర ఉన్న కోట్ల కొలది దేవదూతల్లో ఆ దూతను దానియేలు ఉన్న గుహలోకి ఆయనని పంపించి వాటి నోళ్లను మూయించాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషినిగా కనిపించాడు. అతడు తన దేవుని యందు భక్తి కలువాడనయ్యిందన్న అతనికి ఏ హానియూ కలగలేదు. ఆ తర్వాత జరిగిన దృష్టాంతం అంతా మనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశం ఆయన కన్ను దృష్టి ఎంత పరిశుద్ధమైనదో, దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైనది, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆఖరికి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కానీ దావీదు తన చూపుతో చేసిన పాపమును చూసినప్పుడు దావీదును కూడా దేవుడు శిక్షించిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని దృష్టిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు విషయంలో మనం చూసుకుంటే దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉండటం ద్వారా కోటాను కోట్ల దేవదూతల్లో ఒక దూతను స్వయంగా దానియేలు దగ్గరికి పంపించి సింహాల నోళ్లను మూయించిన ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నట్టు ఎంతైనా శ్రేయస్కరం. ఈ ఉదయకాలం మందు ఈ దేవుని వాక్యం వింటున్నాము అంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, అక్కడే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. నేను కన్నులెత్తి చూడగా, దానియేలు యొక్క చూపు, దావీదైతే యుద్ధమందు ఆయన మిద్దె మీద వెళ్ళి చూడరాని దృశ్యం చూశాడు, అది దానియేలు చూపు. ఏసేపు భార్య అయితే క్షమించండి, రాజు యజమాని యొక్క భార్య అయితే ఏసేపు మీద వ్యామోహం చేసినట్లుగా ఉంది. ఈ విధంగా రకరకాల చూపుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ దానియేలు యొక్క చూపును, దానియేలు యొక్క కనుదృష్టిని చూసినట్లయితే దేవాతి దేవుణ్ణి, సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆయన చూస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన ఆయన కనుదృష్టిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కనుదృష్టి నిష్కలంకమైనది, ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనది. మనం కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధముగా తీర్చబడినందుకు ఉదయకాలం మందు ఆయన మనం స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. పరిశుద్ధత అనే అంశంలో ఎన్నో మాటలు మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు స్తోత్రం వందనములు. మీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది నాయన. అందుకే మీకు స్తోత్రం వందనములు. అనేక మంది భక్తుల జీవితాన్ని మా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. నేటి ఉదయకాలం ముందు దానియేలు జీవితాన్ని మా జ్ఞాపకం చేసినందుకు వందనములు నాయన. సింహాల గుహలో వేసినప్పుడు మీ కనుదృష్టిలో దానియేలు నిర్దోషులుగా కనబడటం ద్వారా సింహాల గుహలో నుంచి కాపాడిన పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రం వందనాలు. మమ్మల్ని కూడా మీ దృష్టిలో నిర్దోషులుగా ఉంటుండగా, మేము దోషం చేసిన వారంగా ఉంటుండగా మీరు మిమ్మల్ని శిక్షించకుండా మా పాప భారాన్ని మీ మీద వేసుకొని కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు ఈ ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.